కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల పంపకాలలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కేటాయింపు కోసం పోరాడుతున్నామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించారు. చింతలపాలెం మండలం అంజలి సిమెంట్ ఆడిటోరియంలో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ హయాంలో తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెట్టగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, అవే నిధులతో కృష్ణానదిపై భీమా, నెత్తంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ టన్నెల్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల్లో 66% ఆంధ్రాకి, 34% తెలంగాణకి లిఖిత పూర్వకంగా గత ప్రభుత్వంలో ఆ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అది తెలంగాణకి తీవ్రమైన అన్యాయం. వచ్చి ఇట్లా కుదరదు. కృష్ణా నదీ జలాల్లో 70% తెలంగాణకు రావాలి, 30% ఆంధ్రాకి పోవాలి. మీరు క్యాచ్మెంట్ ఏరియా గానీ ఏ విధంగా అసెస్ చేసినా అని చెప్పి మేము బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఢిల్లీలో వాదనలు వినిపించినవి కాకుండా ఆ ఇష్యూని తిరిగి రీఓపెన్ చేయించినాం. నేను స్వయాన ట్రిబ్యునల్ హియరింగ్ కూడా హాజరై తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో మరి న్యాయం జరగాలనే విధంగా మా ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నాము. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తున్నామన్నారు. నక్కగూడెం రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 71,000 ఎకరాలు సాగులోకొస్తాయన్నారు. ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూసేకరణ చేస్తే వెంటనే రైతులకు పరిహారం అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. నేను ఇక్కడ స్కీముల పనితీరు, స్పీడ్ లో చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇంకా ఫాస్ట్ గా చేయాలి. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి భూసేకరణ విషయంలో రైతులకి న్యాయం చేస్తూ సరియైన కంపెన్సేషన్ ఇస్తూ భూసేకరణ వేగవంతం చేయాలి. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ స్కీముల నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా చేయాలి. ప్రస్తుతం ఈ స్పీడు నాకు పూర్తి అసంతృప్తి కలిగిస్తుందని చెప్పి కూడా నేను బహిరంగంగా చెప్తున్నా. గ్రామస్తులు కూడా కోఆపరేట్ చేయాలి. భూసేకరణలో మీకు సరి అయిన కంపెన్సేషన్ రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.